టీ20 ప్రపంచ కప్ లో రోహిత్ సేన సెమీఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం అంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా తొలుత భారత జట్టు 196 పరుగులు చేయగా లక్ష్య ఛేదంలో బంగ్లాదేశ్ టీమిండియా బౌలర్ల దెబ్బకి 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాలో రోహిత్ శర్మ 23 పరుగులు, విరాట్ కోహ్లీ 37 పరుగులతో పర్వాలేదనిపించిన రిషబ్ పంత్ 36 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక శివన్ దుబే, హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ ను మరింత ముందుకు తీసుకెళ్లారు. దుబే 34 పరుగులు చేయగా హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీతో తన ఫామ్ ను కంటిన్యూ చేశాడు. 27 బంతుల్లోనే 4 ఫోర్లు 3 సిక్సర్లతో పాండ్యా 50 పరుగుల హాఫ్ సెంచరీతో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా భారత్ 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఇక 197 పరుగుల లక్ష్య ఛేదంలో బంగ్లాదేశ్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. మంచి భాగస్వామ్యాలు నెలకొల్పినా వేగంగా ఆడలేకపోయారు. అదే వారికి విజయాన్ని దూరం చేసింది. అలాగే కుల్దీప్ యాదవ్ కీలకమైన 3 వికెట్లు తీయడంతో పాటు జస్ప్రీత్ బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేస్తూ కేవలం 4 ఓవర్లలో 13 పరుగులే ఇవ్వడం గమనార్హం. అందులో 2 వికెట్లు తీశాడు. ఇలా ఈ ఇద్దరు బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లపై రెచ్చిపోవడంతో 50 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది టీమిండియా. ఇక ఈ మ్యాచ్ విజయంతో సూపర్ 8 లో గ్రూప్ ఏ లో పాయింట్ల టేబుల్లో 4 పాయింట్లతో టాప్ లో ఉండడమే కాకుండా సెమీస్ లోకి అడుగుపెట్టింది రోహిత్ సేన. ఇక 24వ తేదీన సూపర్ 8 లో చివరి మ్యాచ్ టీమిండియా ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.